దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం ఆదికాండము 12వ అధ్యాయం. అబ్రాహాముకు దేవుని పిలుపు. పూర్వకాలంలో హారాను అనే ప్రదేశంలో అబ్రాము అనే ధర్మాత్ముడు తన భార్య శారై, తన మేనల్లుడు లోతు మరియు తన సేవకులతో కలిసి నివసిస్తున్నాడు. అబ్రాము చాలా ధనికుడు, కాని అతనికి సంతానం లేదు. ఒకరోజు దేవుడు అబ్రామును పిలిచి ఒక గొప్ప వాగ్దానం చేశాడు. అబ్రామా, నీ దేశాన్ని, నీ బంధువులను, నీ తండ్రింటిని విడిచి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు. నేను నిన్ను గొప్ప జనంగా చేసేదను, నీకు ఆశీర్వాదం చేసేదను, నీ పేరు గొప్పగా చేయదను. నీవు ఆశీర్వాద స్వరూపుడవయ్యుద్దు. నిన్ను ఆశీర్వదించువారిని నేను ఆశీర్వదించదను, నిన్ను శపించువారిని నేను శపించెదను. నీ ద్వారా భూమిలోని అన్ని వంశముల వారు ఆశీర్వదించబడదురు. అబ్రాము దేవుని పిలుపును పూర్తిగా విశ్వసించాడు. దేవుడు చూపించే దేశం ఎక్కడో తెలియకపోయినా ఆయన మాటను నమ్మి అనుసరించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు అబ్రాముకు 75 సంవత్సరాలు. ఆయన తన భార్య శారైని, మెనలుడు లోతును, తన వద్ద ఉన్న ధనం, పశువులు మరియు సేవకులతో కలిసి ప్రయాణమయ్యాడు. అతను షెకెములోని మోరే వృక్షం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమై, ఈ దేశాన్ని మీ సంతానానికిస్తాను అని చెప్పాడు. అందుకు కృతజ్ఞతగా అబ్రాము ఒక బలిపీఠం నిర్మించి దేవునికి ప్రార్థన చేశాడు. ఆపై అతను ప్రయాణిస్తూ బేతేలు మరియు హాయి మధ్య ఉన్న ప్రదేశానికి వెళ్లి మరో బలిపీఠాన్ని నిర్మించాడు. కొంతకాలం గడిచిన తర్వాత కానాను దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. అన్నీ బాగా క్షీణించడంతో అబ్రాము తన కుటుంబంతో కలిసి ఆహారం కోసం ఈజిప్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈజిప్టుకు చేరినప్పుడు అబ్రాము ఒక సమస్యను గుర్తించాడు. ఆయన భార్య శారై చాలా అందమైన మహిళ. ఈజిప్టీయులు ఆమె అందాన్ని చూసి ఫారో రాజు ఆమెను బలవంతంగా తీసుకువెళ్లవచ్చు అనే భయం అబ్రాముకు కలిగింది. కాబట్టి అబ్రాము శారైతో ఇలా అన్నాడు, నువ్వు నా భార్యను అని చెప్పుకుంటే వారు నిన్ను బలవంతంగా తీసుకెళ్లి నన్ను చంపేస్తారు. కాబట్టి నీవు నా సోదరి అని చెప్పు. అబ్రాము చెప్పినట్టే జరిగింది. ఈజిప్టీయులు శారైని చూసి ఆమెను ఫరో దర్బారానికి తీసుకెళ్లారు. అబ్రామును శారై సోదరుడిగా భావించి ఫరో రాజు అతనికి గొప్ప బహుమతులు, పశువులు, ఆస్తినిచ్చాడు. అయితే దేవుడు ఫరో ఇంటిపై తీవ్రమైన విపత్తులు పంపాడు. ఫరో ఈ విపత్తుల కారణాన్ని తెలుసుకునే ప్రయత్నంలో శారై నిజంగా అబ్రాముని భార్య అని గ్రహించాడు. ఫరో కోపంతో అబ్రామును పిలిచి ఇలా ప్రశ్నించాడు, నీ భార్యను ఎందుకు నా దగ్గర సోదరిగా చెప్పావు? నీవు నిజం చెప్పుంటే నేను ఆమెను తీసుకునేవాడిని కాదు. అబ్రామును ఈజిప్టులో నుంచి పంపివేయడం ఫరో భయపడి అబ్రామును, శారైని మరియు అతని కుటుంబాన్ని ఈజిప్టును విడిచి వెళ్లిపోవాలని ఆదేశించాడు. ఆయన అబ్రామును గౌరవంతో పంపించి మరిన్ని ఆస్తులను కూడా ఇచ్చాడు.